హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాణించే కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వడలు, అలాగే పొట్టు మినపప్పుతో బజ్జీలు, అలాగే నార్మల్ మినపప్పుతో బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో ఒకే వీడియోలో 3 రకాల రెసిపీస్ని చూసేయండి. విత్ చట్నీతో సహా చూసేయండి అండి. చాలా సింపుల్గా ఉంటాయి. నా స్టైల్లో చేశారంటే జస్ట్ ఒక 20 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి మనం 1 కప్పు వరకు మినపగుళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని 1కి 2 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వంచేసుకొని అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ని వేసుకోవచ్చు. రెగ్యులర్ వాడే రైస్నైనా వేసుకొని, లేదంటే రేషన్ రైస్నైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మరొకసారి వాటర్ని వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి కడిగేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒక 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నేను మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను మార్నింగ్ నానబెట్టేసుకున్నాను. మీరు కనుక మార్నింగ్ చేయాలి అని అనుకుంటే నైట్ నానబెట్టేసుకోవచ్చు. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత 4 అవర్స్ తర్వాత ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని వాటర్ మొత్తం వంచేసుకొని మిక్సర్ జార్లోకి కొద్దిగా పప్పుని వేసుకుంటూ అయినా మిక్సీ పట్టాలి, లేదంటే ఒకేసారైనా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ అయితే కొద్దిగా వేసుకొని పట్టేసుకోండి. పెద్ద మిక్సీ జార్ ఉంటే అందులో మనం ఎక్కువగా ఒకేసారి వేసుకొని అయినా పట్టేసుకోవచ్చు. 1 కప్ కాబట్టి మనం ఒకేసారి వేసుకొని పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నేను మొత్తం పప్పుని ఈ మిక్సర్ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇందులో అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. ఇలా యాడ్ చేయక మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఈ పిండిని. ఈ విధంగా బౌల్లోకి మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని, అలాగే పచ్చిమిర్చిని ఒక 3 to 4 వరకు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం చిన్నగా పొట్టు తీసేసి కట్ చేసుకుని వేసుకోండి. అలాగే సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడాను వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. వడలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అంత కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలిపేసుకోవాలి. మీరు ముందుగానే వేసుకోవచ్చు, లేదంటే ఈ తర్వాత కలిపేసుకున్న తర్వాత అయినా సాల్ట్ వేసుకోవచ్చు. నేను ముందు వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా వడల్లాగా చేసేసుకోవాలి. మీకు ఇలా చేయడం రాదు అని అనుకుంటే టీ స్టెయినర్ ఉంటుంది కదండి, దానిపైన ఇలా సేమ్ వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోవాలి. ఇలా బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో పట్టే విధంగా వడల్ని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు మంటను హైలో కనుక పెట్టి ఫ్రై చేశారంటే లోపల మాత్రం ఫ్రై అవ్వదు, మెత్తగా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా వేడిగా ఉండే వడలు అనేటివి రెడీ అయినట్టే. మనం ఇప్పుడు పొట్టుతో ఉన్న మినపప్పుతో బజ్జీల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లోకి ఇక్కడ 1/2 కప్ వరకు పొట్టుతో ఉన్న మినపప్పుని తీసుకోవాలి. అంటే మినపగుళ్ళనైనా తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని 4 to 5 అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టేసుకున్నప్పుడు ఇలా పొట్టు అనేది పైకి తేలుతూ ఉంటుంది. దాన్ని మొత్తం కడిగేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పొట్టు అనేది పైకి తేలుతుంది. ఇలా పొట్టు సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయినప్పుడు మనం తీసేసుకోవాలి. ఇలా కొద్దిగా పప్పుని తీసుకుంటూ ఇలా మిక్సర్ జార్లోకి వేసుకొని ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకోవాలి.
ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. లైట్గా వాటర్ యాడ్ చేసి అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ మార్నింగ్ నానబెట్టేసుకున్నాను కాబట్టి ఈవినింగ్ కోసం చేస్తున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం పిండిని కలిపేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర, వంట సోడా, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బజ్జీల పిండి ఎలా కలిపేసుకుంటామో సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి. మీకు కనుక లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలంటే అలా చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్నగా బజ్జీలాగా వేసేసుకోవాలి. చూసారు కదండి, సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలా బజ్జీలాగా వేసేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక మంటని హైలో పెట్టి ఫ్రై చేశారంటే పైన కలర్ చేంజ్ అవుతుంది, బట్ లోపల మాత్రం ఉడకదండి. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ఈ విధంగానే బజ్జీలాగా వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా పొట్టుతో ఉన్న మినపప్పు బజ్జీలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసాం కదండి. నార్మల్గా ఉండే పప్పుతో బజ్జీలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లోకి 1 కప్ వరకు మినపగుళ్ళని తీసుకోవాలి. నాకు ఇక్కడ మినపగుళ్ళు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను. మినపప్పు ఉంటే మినపప్పును తీసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకొని వాటర్ మొత్తం వంచేసుకొని అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ని వేసుకోవాలి. నార్మల్గా రైస్నైనా వేసుకోవచ్చు, లేకంటే రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మరొక 2 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని 4 to 5 అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మీరు నైట్ కనుక నానబెట్టేసుకొని మార్నింగ్ చేసేసుకోవచ్చు. ఇలా నానబెట్టేసుకొని 4 to 5 అవర్స్ తర్వాత చూస్తే ఈ విధంగా పప్పు మొత్తం నానిపోయి ఉంటుంది. ప్రెస్ చేసి చూసారంటే ఈ విధంగా స్మాష్ చేస్తే ఈ విధంగా మెత్తగా అవుతుంది. కాబట్టి ఇలా నానిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ మొత్తం వంచేసుకొని, నేను ఇక్కడ పెద్ద మిక్సర్ జార్ తీసుకున్నానండి. ఇలా పెద్ద మిక్సర్ జార్లో మొత్తం ఒకేసారి వేసేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను. మీకు చిన్న మిక్సర్ జార్ ఉంటే కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, నేను ఇక్కడ మొత్తం ఒకేసారి పప్పును వేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఇందులో వాటర్ అనేవి అస్సలు యూజ్ చేయట్లేదండి. మీరు కూడా అసలు యూజ్ చేయకుండా వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పప్పు ఒకేసారి పట్టేసింది కాబట్టి ఈ విధంగా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను. మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. మీకు గనక వాటర్ యాడ్ చేయాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. లేదు అని అనుకుంటే ఈ విధంగానే మిక్సీ పట్టేసిన వడలాంటివి బాగా వస్తాయి. కాబట్టి ఈ విధంగానే మిక్సీ పట్టేసుకోవడానికి ట్రై చేయాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే మనం వడలు చేయడానికి నేను ఇక్కడ చూపించాను కదా వీడియోలో, అలా కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా వచ్చి ఉండాలి. అప్పుడే వడలాంటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉన్న పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 10 minutes వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు అందులో మనం ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ని వేసుకోవచ్చు. ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. వంట సోడాని లైట్గా వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి.
ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. బజ్జీలకి మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం పిండిని మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా బజ్జీలాగా వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా బజ్జీలాగా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హైలో మాత్రం అస్సలు పెట్టకండి, పైన మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగానే చేసేసుకోండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మినపప్పు బజ్జీలు అనేటివి రెడీ. ఇప్పుడు మనం పల్లి చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీటి కాంబినేషన్ ఉండాల్సిందే కదండి చట్నీ అనేది. ఇలా నా స్టైల్లో పల్లి చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 కప్ వరకు పల్లీల్ని వేసుకోవాలి. పల్లీల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నారంటే ఈ విధంగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వీటిని చల్లార్చేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం మినపగుళ్ళని వేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టుతో ఉన్న మినపప్పుని వేస్తున్నాను. అలాగే పుట్నాల పప్పుని 1 టేబుల్ స్పూన్, పొట్టు మినపప్పుని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 5 to 6 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రెడ్ మిర్చిని 3 to 4 వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అనేటివి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి. మనం బజ్జీల కోసం మినపప్పు పట్టేసుకున్నాం కదండి, అదే మిక్సర్ జార్లోకి పల్లీలు వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే పోపును కూడా ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ పోపును కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా పోపు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఎంత సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకున్నానో మీరు కూడా సేమ్ ఇదే విధంగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆవాలు జీలకర్రని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత రెడ్ మిర్చిని 3 to 4 వరకు ఈ విధంగా చిదుముకొని వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రెడ్ మిర్చి అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకుని వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ తాలింపుని మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి, అందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, పల్లి చట్నీ అనేది కూడా రెడీ అయినట్టే. ఇప్పుడు మీరు చట్నీతో ఆ బజ్జీని అలాగే వడల్ని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది. చూసారు కదండి, వడల్ని పొట్టుతో ఉన్న మినపప్పు బజ్జీలు అలాగే నార్మల్ బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేశాను విత్ చట్నీతో సహా ఎలా ప్రిపేర్ చేశాను చూసారు కదండి. చూస్తుంటేనే మీకు కూడా నోరు ఊరిపోతాయి కదండి. ఇవి ఎలా చేయాలో నా స్టైల్లో చూసి వీడియో స్కిప్ చేయకుండా చూసేసి మీకు ఎలా కుదిరిందో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.